హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళటి వీడియోలో అయితే ఈరోజు నేను బంగాళదుంప కుర్మా అయితే నేను తయారు చేసి చూపిస్తూ ఉన్నానండి. ఇది ఒక్కసారి తింటే చాలు అనమాట. పదే పదే తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పేది అబద్ధమైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం అది ఎలా తయారు చేయాలి ఏంటనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను బంగాళాదుంపలు ఇక్కడ ఒక 1/4 కిలో వరకు తీసుకున్నానండి. తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటూ ఉన్నానన్నమాట కుక్కర్లో. చూసారు కదా, ఇది ఉడుకుతుంది అనగా మనం దీనికి కావాల్సిన మసాలాలు అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం మసాలా కోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కొబ్బరి ఒక 2 ఇంచులు కొబ్బరి అండి. ఆ తర్వాత ఇక్కడ 6 జీడిపప్పుల వరకు తీసుకోవచ్చు. నేనైతే 7 తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి చెక్క అండి, ఒక 1 ఇంచు చెక్క 2 వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను పెద్దగా అది రౌండ్గా ఉంది కాబట్టి మీకు అది కనిపించలేదు. 1 ఇంచు 2 వరకు తీసుకోవాలి, చిన్న చిన్నవి అనమాట. ఆ తర్వాత వచ్చేసి టమోటాలు 2 తీసుకున్నాను ఇక్కడ. చూసారు కదా, టమోటాలు 2 తీసుకొని మొత్తం క్లీన్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఒక 3 చీలికలు చేసి పక్కన పెట్టేశానండి. మీకు ఈ విధంగా చీలికలు లేదు అంటే ఇక సన్నగా తురుముకోవచ్చు అనమాట. పచ్చిమిర్చి కూడా ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ అండి, పెద్దది కావచ్చు లేదా మీడియం సైజు ఏదైనా ఒకటే. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూన్ అల్లం అండి తురిమేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మసాలాలన్నీ నేను అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది కొంచెం మనకి ఎక్కువగానే పడుతుంది అనమాట. తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, అంటే మీరు వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. నేను చూపించే క్వాంటిటీకి ఈ విధంగా ఆయిల్ వేసుకున్నారంటే సరిపోతుందండి. మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపించాను కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ఇవన్నీ మనం ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మనం ఇక్కడ ఇవి తొందరగా ఉడకాలి అనేసి కొంచెం పసుపు, సాల్టు వేసుకోవచ్చు. అంటే మనకి టైం లేదు, తొందరగా ఫాస్ట్ కావాలి అనుకుంటే మీరు ఆ విధంగా చేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ ఎలా తయారు చేస్తే టేస్ట్ వస్తుందో అలానే చూపిస్తున్నాను. మీరు నేను చెప్పినట్లు చేస్తేనే మీకు టేస్ట్ మంచిగా ఉంటుందండి. ఒకవేళ టైం లేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు నేను ఇక్కడ ఉడికించుకున్నాను. ఈ పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం, ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు అనమాట. ఇది మనకు కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలండి. నేను ఇది మూత తీసేసి కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ వేయించుకున్నాను అనమాట. చూసారు కదా, మనకైతే కలర్ చేంజ్ అవుతూ ఉందండి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదా, ఈ టమోటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. చూసారు కదా, 2 టమోటాలు అంటే కొంచెం మీడియం సైజువి మంచి పండుగా ఉండేటివి తీసుకున్నాను నేను ఇక్కడ. తీసుకొని మనకి ఆనియన్స్ కొంచెం దూరగా వేగిన తర్వాత టమోటాలు అయితే వేసుకొని మూత పెట్టేసి మెత్తగా ఉడికేంత వరకు మనమైతే ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇక్కడైతే
మనకి 3 మినిట్స్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత టమోటాలు అయితే మెత్తబడిపోయాయి అన్నమాట. ఎందుకంటే చాలా పండు వేసుకున్నాను కదా నేను. పండు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇవి కొంచెం మెత్తబడటానికి నేను కచ్చాపచ్చాగా వాటిని అలా మెత్తగా చేస్తూ ఉన్నాను అనమాట ఆ టమోటాలను. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత నేను ఫస్ట్ చెప్పాను కదా మసాలాలు అంటే కొబ్బరి, ఆ తర్వాత వచ్చేసి జీడిపప్పు, చెక్క, వీటిని కొద్దిగా వాటర్ పోసుకొని మనము మిక్సీ చేసి పెట్టుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అనమాట. అందులో వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకొని అందులో టమాటాలు మెత్తబడిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకునే మసాలా వేసుకొని, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పెరుగు 1 కప్ వరకు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది సాల్ట్ 1 స్పూన్ వరకు తీసుకున్నాను ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ మనం స్టార్టింగ్లో బంగాళదుంపలు సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కదండి. ఈ టేస్ట్ని బట్టి మనకైతే టేస్ట్ సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ కారం 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి. వీలైతే మీరు కారం ఎక్కువగా తినేటట్టయితే 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ధనియాల పొడి ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా యాడ్ చేసుకొని వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఇది దగ్గర పడేంత వరకు మనమైతే కలుపుతూనే ఉండాలండి. ఈ కర్రీని అయితే మాత్రం చూసారు కదా, నేనైతే కలుపుతూనే ఉన్నాను గరిటెతో. మనకైతే కొంచెం దగ్గర పడింది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం ఉడికించిన బంగాళాదుంప ఉంది కదండి, అవి తొక్క తీసేసి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకొని ఇది మనకు దగ్గర పడిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసుకున్న బంగాళాదుంపల్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకైతే ఇక్కడ కూర అయితే దగ్గర పడిందండి. సేమ్ యాజ్ టు మీరు నేను చెప్పినట్లే చేశారంటే మీకు టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే బంగాళాదుంపలు మంచిగా పీల్ తీసేసి సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా మిక్సీలో, అందులో వాటర్ పోసేసి ఒక 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట లాస్ట్లో. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇది స్లో ఫ్లేమ్లోనే మనం 10 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలండి ఈ బంగాళదుంపల్ని. చూసారు కదా, ఈ విధంగా వస్తుందన్నమాట లాస్ట్. ఫైనల్గా మనకి కూర అయితే ఇలా ఉంటుంది. స్లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ మీరు ఉడికించుకున్నారు అంటే ఇది మనకు పైకి ఆయిల్ తేలుతూ ఉంటుందండి. ఆయిల్ తేలినప్పుడు మనకి కర్రీ మంచిగా ఉడికిపోయినట్టు అనమాట. చూసారు కదా, 10 మినిట్స్ అయితే అయిపోయిందంటే 10 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది. ఇది మన చపాతీలో కానీ, పూరీలో కానీ, పుల్కాలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ అయితే మనం కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసుకున్నామంటే మనకి ఈ బంగాళాదుంప కుర్మా అనేది రెడీ అయిపోయిందనమాట. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తయారు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.